శేఖర్ గౌడ్ గారికి, మరి మా నగర అధ్యక్షులు మరియు డిప్యూటీ మేయర్ గారు అయిన మాజీ హరిశంకరణ గారికి, ఇంకా యాదగిరి గారికి, ఇంకా మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. నిన్న కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా డెవలప్మెంట్ రివ్యూ కార్యక్రమానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు మరియు శ్రీధర్ బాబు గారు, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు పాల్గొని రివ్యూ చేయడం జరిగినది. అది ఎట్టిందంటే రివ్యూ మీటింగు, అది ప్రజల కోసం రివ్యూ మీటింగ్ చేసినట్లేదు. ఎన్నికల సభలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాగ్దానాలు చేసినట్టు ఆ మీటింగ్. ఏదో ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్లు వచ్చిండు, ఏదో మూటలు పట్టుకొచ్చి ఇంత కరీంనగర్ జిల్లాకి ఇస్తారనుకుంటే ఆ హెలికాప్టర్లు వచ్చింది, గాలి వచ్చింది, గాలి వెళ్ళిపోయింది తప్పించి ప్రజలకు ఏదైతే కావాలనో ఆ అంశాల మీద ఏది కూడా కరీంనగర్ జిల్లా ప్రజల గురించి కానీ, వాళ్ళ డెవలప్మెంట్ గురించి కానీ, వాళ్ళ నిధుల గురించి కానీ ఏమంటే ఏం మాట్లాడకుండా కేవలము గత 10 రోజుల కింద మా యొక్క సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు గమగల కమలాకర్ గారుతో పాటు మా పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, లీడర్లు ఏదైతే మేము పోయి మన కలెక్టర్ గారికి రివ్యూ మీటింగ్ పెట్టిపోయండి వెంటనే అని మేము ఏదైతే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ జిల్లాకు సంబంధించిన సమస్యల మీద ఏదైతే మేము ఇచ్చినామో దానిని కప్పుపుచ్చుకోవడానికి కోసము నామమాత్రంగానే ఇవాళ నిన్న ఒక మీటింగ్ పెట్టిరు. అది కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్లా హెలికాప్టర్ల మీద తిరగాలి, షోక్ బాగున్నట్లది, హెలికాప్టర్లు వచ్చి గాల్లో వేడు. మరి ఇంతవరకు కూడా రైతు బంధు మీద క్లారిటీ లేదు. అక్కడ ఒక లిస్ట్ కూడా లేదు, కనీసం ఎంతమంది రైతు బంధు మేము ఇచ్చినాము, ఎన్ని కోట్ల రూపాయలు కరీంనగర్ జిల్లాలో మేము ఇచ్చినాం అనే దాని మీద అసలు ఏమంటే ఏం లేదు. మరి ఇప్పటికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటారు, అన్ని కూడా అధికారులు పట్టించుకోవాలి, అధికారులు చేయాలి అంటూ తప్పించి మా అధికారులు ఇది సాధించిన చెప్పి మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పలేదు. ఇంకా కూడా కొనుగోలు కేంద్రాల్లో పడ్డ వర్షాల ద్వారా కొన్ని వందల వేల క్వింటల వరి పడుంది, అక్కడ తడిచిపోయి ముద్దైనాయి, దాని విత్తనాలు మొలుస్తున్నాయి వారికి. అవి ఇంకా కొనుగోలు చేయాలని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది తప్పించి ఎందుకు కొనుగోలు చేయలేదని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, మన శ్రీధర్ బాబు గారండి, ఒక అధికారులను నిలదీయలేదు. ఎందుకు కొనలేకపోయినరో, మరి ఎందుకు కొనాలో అనే దాని మీద దిశ కూడా నిర్ణయించలేదు. ఇక దీన్ని కాలయాపన చేయకపోతే ఏంటిది? మీకు నిజంగా కూడా రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే అధికారులకు డైరెక్షన్ ఇచ్చి ఈ టార్గెట్ ఈ రోజు లోపల తప్పకుండా వరి కొనుగోలు కేంద్రంలో తడిచిన వాటిని వెంటనే కొనండి, రైతులకు భరోసా నిలవండి అని ఒక మాట కూడా ఈ ముగ్గురు మంత్రులు మాట్లాడలేదు.